ఏ నరుడు గాని అతడు మాట్లాడక ముందు స్తుతింపవలెను. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఊపిన జగడులో మట్టి పిల్లలు విరుగునట్లే నరుని సంభాషణమున దోషములు కల్పించును. కుమ్మరి చేసిన కుంటకు పరీక్ష ఆగము, అట్లే నరునికి పరీక్ష అతడి సంపాదము. చెట్టు కాపును బట్టి దానికి ఎంత పరమాలిక జరుగునో ఊహించవచ్చును. అట్లే నరుని మాటలు తీరును బట్టి అతడి శీలమును గుర్తించవచ్చును. నరుని సంభాషణయే అతనికి పరీక్ష కనుక ఏ నరుని గాని అతడు మాట్లాడక ముందు స్తుతింపగలడు. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ప్రవృత్తికి రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. పునీత పౌలు గారు ప్రవృత్తికి రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. సహోదరులారా, భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు మరణించినది, మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యు నాశనం చేయబడినది, విజయము సంపూర్ణము అను పవిత్ర గ్రంథ వాక్యము యథార్థమగును. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమనుకున్న బలము ధర్మశాస్త్రమే. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడు, ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు. ఏదైనా ప్రభు సేవలో మీరు చేయొట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియని కదా. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. 6వ అధ్యాయము 39వ వచనము నుంచి 45వ వచనము వరకు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 39వ వచనము నుంచి 45వ వచనము వరకు. యేసు మరలా వారికి ఉపమానపూర్వకంగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురును గోతిలో పడుదురు. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ, నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. మంచి చెట్లు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండ్లను బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాటలు వెలువడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం,
ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన వారం మనం ధ్యానించినటువంటి వాక్యం ఏంటి? పోయిన వారం మనం ధ్యానించినటువంటి వాక్యం ఏంటి? పోయిన వారం గుడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? పోయిన వారం ఎంతమంది గుడికి వచ్చారు? వాక్యం చెప్పమనలే, గుడికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. గుడికి రాని వాళ్ళు ఎంతమంది? సరే, పోయిన వారం పట్టణం దేని గురించి చెప్పండి. ఫాదర్ ఏం చెప్పాడో పక్కన పెట్టండి. పట్టణం దేని గురించి? మనం చదివినటువంటి సువార్త పట్టణం, దాంట్లో కొన్ని ముఖ్యమైన మాటలు ఉన్నాయి. నరుని నమ్ముట కంటే దేవుడిని నమ్ముట మేలు. ఇంకా సువిశేష పట్టణంలో మాటలు చెప్పాలి. ఈరోజు మనం పోయిన వారం ఏ పట్టణాన్ని ఎక్కడి నుంచి అయితే చదివామో అక్కడ ముగిసిన కాడ నుంచి ఈరోజు పట్టణం మొదలవుతుంది. ఈరోజు వాక్యం మనకు అర్థం అవ్వాలంటే పోయిన వారం ఏం చెప్పారో కూడా మనకు తెలియాలి. పోయిన వారం ఉన్నటువంటి పదాల్లో అర్థం ఏంటో తెలిస్తే ఈరోజు వాడినటువంటి మాటలు కూడా అర్థం తెలుస్తుంది. కాబట్టి పోయిన వారం ఫాదర్ చెప్పిన వాక్యం ఏంటి? శత్రువులను ప్రేమించాలి. ఇంకా అష్టభాగ్యాలు 4. ఇంకా పోయిన వారం వాక్యంలో కొన్ని ముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఆ మాటలు చెప్పండి. మీరు నాకు వాక్యం అంతా చెప్పొద్దు, ముఖ్యమైన మాటలు 4 ఉన్నాయి. నేను అవి చూస్తున్నా. ఒకటి, క్షమించేటువంటి మనస్తత్వం. 2, మాట్లాడే మాట ఎదుటి వారిని గాయపరచకూడదు. 3వది, శత్రువుని ప్రేమించడం. 4వది, కనికరం. ఒక వ్యక్తిని ఒక చెంప మీద కొడితే తిరిగి, ఇవన్నీ మనకు సాధ్యమని అంటారా? చేయొచ్చా? శత్రువుని ప్రేమించగలమా? లేదా హాని చేసినటువంటి వారిని క్షమించగలమా? ఎవరైనా దుడుకుపడి ఆవేశంగా మన ఏదైనా ఒక మాట అంటే ఆ మాటని మనం జీవితాంతం మర్చిపోకుండా ఉండగలమా? లేదా ఒక చెంప మీద కొట్టిన వాళ్ళని ఇంకో చెంప కూడా కొట్టిపో అని చెప్పేసి వాళ్ళ ముందు నుంచి నన్ను కొట్టని అడగగలమా? మరి యేసు ప్రభు ఈ మాటలు ఎందుకు చెప్పాడు? మనిషికి సాధ్యం అవుతాయని చెప్పాడా, చేయలేడని చెప్పాడా? మనిషికి సాధ్యమయ్యేది, మనిషి చేయగలిగినవి, మనిషి స్తోమతకు తగ్గవి మాత్రమే దేవుడు చెప్పాడు. మనిషికి అంతుమించినటువంటి దేన్ని కూడా దేవుడు తనకి ఏర్పాటు చేయలా. సర్వము కూడా మనిషికి ఏది సాధ్యమో అది చెప్పాడు. మనం జీవిస్తేటువంటి ఈ ప్రస్తుత రోజుల్లో కుటుంబాల మధ్య సంబంధాలు సరిగ్గా ఉండవు. అయినపోయిన వాళ్ళ మధ్య సంబంధాలు సరిగ్గా ఉండవు. చెప్పిన మాట ఏదో వేదంగా నమ్మేటువంటి, గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇదిగో శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించడం కానీ, పొరపాటు జరిగినటువంటి వ్యక్తిని క్షమించడం కానీ, ఒక చెంప మీద కొట్టినటువంటి వ్యక్తికి మరొక చెంపను చూపించేటువంటి స్వభావాన్ని కానీ మనము నేర్చుకోగలమా? అలవాటు చేసుకోగలమా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి అన్నీ ఎప్పుడు సాధ్యపడతాయి అంటే ఈరోజు మొదటి పట్టణంలో చెప్పినటువంటి మాటలను బట్టి సాధ్యపడతాయి. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయం తీసుకోండి. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము నుంచి. ఊపిరి జల్లెడలో మట్టి పిల్లలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కనిపించును. కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము, అట్లే నరునికి పరీక్ష అతని సంవాదము. చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహింపవచ్చును. అట్లే నరుని మాటల తీరును బట్టి అతని శీలమును, అతని ప్రవర్తనను గుర్తింపవచ్చును. నరుని సంభాషణమే అతనికి పరీక్ష కనుక ఏ నరుణ్ణి కానీ అతడు మాట్లాడక ముందు స్తుతింపవలదు. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఈ మాట్లాడేటువంటి శక్తి. ఈ మాట్లాడేటువంటి శక్తి, ఈ మాట ద్వారా కొన్ని జీవితాలను మనం నిర్మించవచ్చు, లేదా కొన్ని జీవితాలను మనం కూలద్రోయవచ్చు. కొన్ని జీవితాలను మనం కాపాడవచ్చు, కొన్ని జీవితాలను నాశనం చేయవచ్చు. కొన్ని జీవితాలకు సహాయం చేయొచ్చు, కొన్ని జీవితాలను దూషించవచ్చు. కేవలం ఒకే ఒక్క మాట ద్వారా ఇంత జరుగుతుంది. మాటకి దేవుడిచ్చినటువంటి శక్తి అది. ఒక మాట, మన నోటి నుంచి వెలువడేటువంటి మాటలో ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి. మనకున్నటువంటి నాలుక ఒకటే, కానీ ఈ నాలుక ద్వారా ఎదుటివారిని దూషించేటువంటి మాట కానీ, ఎదుటివారిని అవమానపరిచేటువంటి మాట కానీ, ఎదుటివారిని క్షమించే మాట కానీ, ఎదుటివారి యొక్క తప్పును సరిదిద్దేటువంటి మాట కానీ, ఎదుటివారికి ఓర్పునిచ్చేటువంటి మాటను కానీ, ఎదుటివారిని ఆదరించేటువంటి మాట కానీ, ఎదుటివారిని సహించేటువంటి మాట కానీ, అన్నీ కూడా ఈ నోటి నుంచి మాత్రమే మనం మాట్లాడగలం. ఒక వ్యక్తిని దూషించాలి అన్నా నోరే, ఒక వ్యక్తిని చేరదీయాలి అన్నా నోరే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత శక్తివంతమైనటువంటి ఈ మాటని మనం ప్రతిరోజు జీవితంలో ఏ విధంగా అనుసరిస్తూ ఉన్నాం? మనం మాట్లాడేటువంటి మాట ద్వారా ఎవరి జీవితానైనా నాశనం చేస్తూ ఉన్నామా? మనం మాట్లాడేటువంటి మాట ద్వారా ఎవరికైనా అన్యాయం చేస్తున్నామా? మనం మాట్లాడేటువంటి మాట ద్వారా ఎవరైనా బాధపడుతూ ఉన్నారా? మనం మాట్లాడేటువంటి మాట ద్వారా ఎవరైనా మన దగ్గరికి ఆకర్షింపబడుతూ ఉన్నారా? ప్రేమను పంచే విధంగా మన మాటలు ఉన్నాయా? ద్వేషాలను పెంచే విధంగా మన మాటలు ఉంటున్నాయా? కుటుంబాలని ఐక్యపరిచే విధంగా ఉన్నాయా? కుటుంబాలను విచ్ఛిన్నపరిచే విధంగా ఉన్నాయా? కుటుంబాల మధ్య సమాధానాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయా? కుటుంబాల మధ్య ఎడబాటును తెచ్చే విధంగా ఉన్నాయా? ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది, నాకు అది కరెక్ట్గా గుర్తురాట్లా. నోరు మంచిదైతే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన మాట తీరు మంచిగా ఉంటే నిజానిజాలు బయటకు వస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మాటను గనక మనం కటువుగా, ఇదిగో నోటికి వచ్చిన మాట ఆలోచన లేకుండా, ఇటు కుటుంబ సభ్యుల, అయినపోయిన వారా, రక్త సంబంధికుల, నా తోటి వారా, వీరెవరిని మనం లెక్క చేయకుండా దుడుకుపడి మాట్లాడామనుకోండి. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య సహజంగా ఏదో ఒకటి మాట పెరుగుతుంది, సహజంగా వస్తాయి. అప్పుడు ఎదుటి వ్యక్తి తగ్గి ఉంటే ఆ సమస్య తొలగిపోయిద్దా? మాటకు పెంచుకుంటే సమస్య తొలగిపోయిద్దా? మరి మీరెందుకు తగ్గి ఉంటారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యాకోబు గారు తన లేఖలో ఈ యొక్క నాలుకను గురించి జాగ్రత్తగా ఉండమని ఇంకా చాలా క్లియర్గా చెప్తాడు. ఇది ఒక విషపూరితమైనటువంటిది. జీవితాలకు ఒక విషపూరితంగా, నిన్నే కాదు నీ నోటి ద్వారా వచ్చేటువంటి మాట ద్వారా నీ దేహాన్ని మొత్తాన్ని కూడా ఇది నాశనం చేస్తుంది. కాబట్టి మీ యొక్క నాలుక విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీ దేహం అంతా కూడా జాగ్రత్త పడినట్లే అని యాకోబు గారు చెప్తున్నారు. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదవమ్మా. అట్లే ఒక ఓడ ఉన్నదనుకొనుడు, అది పెద్దదే కావచ్చు, అది పెనుగాలికి కొట్టుకొని పోవచ్చును. ఒక చిన్న చుక్కానితో ఓడ నడుపువాడు దానిని తన ఉద్దేశము చొప్పున త్రిప్పగా అది సాగిపోవును. మన నాలుక విషయమున ఇంతే, అది ఒక చిన్న అవయవమే, అయినను తనను తాను పొగుడుకొనుటయందు అది దిట్ట. ఒక చిన్న నిప్పురవ్వ ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో నాలుక నిప్పు వంటిది. అది ఒక దోష ప్రపంచము, దాని నిలయము మన శరీరము. తర్వాత చదవమ్మా, చాలా బాగుంది మాటలు. అది మన శరీరం అంతను మరణము చేయును, మన జీవితము అమ్మాయి ఉండదు చదవమ్మా, లేని చదవ మాకు. మన జీవిత సర్వస్వమును అది నిప్పు పెట్టును, దానికి ఆ అగ్ని జ్వాల నరకము నుండియే ప్రాప్తించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు గారు
వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అపోస్తలుడు ఈయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ ప్రజల మధ్య ఉన్నటువంటి తీరును బట్టి ఈ మాటలు అంటున్నాడు. వీళ్ళేంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వీళ్ళు నిజమైన క్రైస్తవులేనా, దేవుణ్ణి విశ్వసిస్తున్నారా, విశ్వసించినటువంటి వాళ్ళైతే వీరి నోటికి అద్దు ఆపు లేకుండా ప్రవర్తిస్తున్నారు ఏంటి అని వాళ్ళ గురించి సమాలోచన చేసి వాళ్ళకి చెప్తున్నాడు. యాకోబు గారు ఆనాడు పలికినటువంటి మాటలు ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల తీరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉన్నాయి. ఒక విషపూరితమైనటువంటి జీవితాన్ని మనం నాలుగు ద్వారా జీవిస్తున్నామంట. ఈ నోటి ద్వారా పలికేటువంటి ఒకే ఒక్క మాట మన శరీరాన్ని, ఎదుటి వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న రిప్పురవ పడితే పెద్ద అడవి ఏ విధంగా తగలబడుతుందో, ఒక చిన్న చెప్పుడు మాట ద్వారా జీవితాల మీద నమ్మకం పోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మాట్లాడటంలో తప్పు లేదు, విషయాన్ని తెలుసుకున్నట్లో తప్పు లేదు. కానీ మనము తెలుసుకోకముందే నోరు జారి కనుక మనం మాట్లాడామనుకోండి, విషయం మనకు పూర్తిగా తెలియకముందే ఆవేశపడ్డామనుకోండి, విన్నదాన్నే గుడ్డిగా నమ్మి నోరు జారి మాట్లాడామనుకోండి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ విషయాన్ని తెలుసుకొని దానికి అనుకూలంగా మాట్లాడినటువంటి వాడు బుద్ధి కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు అని చెప్పేసి సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో, సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథకర్త బోధిస్తున్నాడు. 28వ అధ్యాయము, సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనం చదవండి. నాలుక ఉపద్రవమునకు లొంగనివాడు, దాని ఆగ్రహమునకు గురి కానివాడు, దాని కాడిని మెడ మీద పెట్టుకొని మోయువాడు, దానిని గొలుసులచే బంధింపబడని వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉపద్రవం అంటే ఏంటి? ఉపద్రవం అంటే ఏంటి? ఉపద్రవం అంటే ఏంటి? ఉపద్రవం అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉపద్రవం అంటే ఆపలేని విధంగా వచ్చేటువంటి ఫోర్స్ అన్నమాట. దాన్ని ఎవరం కూడా అడ్డుపడలేం, అడ్డు చెప్పలేమన్నమాట. మన నాలుక ఉపద్రవాన్ని గనక లొంగకుండా ఉండేటువంటి స్థితిలో ఉంటే, ఇటువంటి స్థితికి రాకుండా ఉంటే మన జీవితం బాగుపడ్డదంట. కొంతమంది మాట్లాడతారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం, అర్థం పర్థం ఏముండదు, విలువే ఉండదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థవంతమైనటువంటి మాట ఒక్కటి మాట్లాడినా ఒకటే, అర్థం లేకుండా 1000 మాటలు 1000 కబుర్లు చెప్పినా ఒకటే, జరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి మనం మాట్లాడే తీరుని బట్టి ఒక వ్యక్తి జీవితాన్ని నిర్మించవచ్చు, ఒక వ్యక్తి జీవితాన్ని పడగొట్టవచ్చు. అందుకనే ఇదే అంశాన్ని పోయిన వారం పట్టణానికి, ఈ వారం పట్టణానికి కనుక మనం చూసుకొని ఉంటే, ఎదుటివాడితో మనకు శత్రుత్వం వస్తుంది అంటే, మనం తగ్గి ఉంటే మనకు శత్రుత్వం రాదు. మనం మాట జారి ఉంటే, మాట జారకుండా ఉంటే, మన నోటిని అదుపులో పెట్టుకుంటే, మన నోటి కనుక మనం లొంగ తీసుకుంటే మనకు శత్రుత్వం రాదు. ఎదుటివారి కనుక ఒక చెంప మీద మనకు దెబ్బ కొట్టినప్పుడు తిరిగి మనం నోటితో సమాధానం చెబుతూ మళ్ళీ చెంపతో దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తాం. కానీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఎదుటివాడిని కొట్టాలన్న తత్వం కూడా మనలోకి రాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళితే చాలా మంచి మాట ఉంటుంది. 28వ అధ్యాయము 25వ వచనం చదవమ్మా. అట్లే నీ ప్రతి పలుకును తక్కెడలో పెట్టి తూచుము, నీ నోటికి తలుపు పెట్టి గడబిగింపుము. నీ నాలుక వలనే నీవు నాశనమైపోకుండానట్లును, నీ పతనమును ఆశించువాని ఎదుట నీవు వెల్లకిల పడకుండానట్లు. చాలా బాగుంది కదా మాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన నాలుకతోటే మనం నాశనం అయిపోతామంట. మన నాలుకతోటే. ఇంకా ఈ పట్టణంలో ముందు మాట చూస్తే, మన నోటి తీరు, మాట తీరు మంచిగుంటే మన శీలం ఎటువంటిదో చెప్పొచ్చు అంట. దాన్ని ఇంకో మాట చెప్పాలంటే, నోటి తీరు బాగుంటే నీ ప్రవర్తన బాగున్నట్టు, నీ మాట్లాడే విధానం బాగుంటే నీ జీవితం సక్రమైనటువంటి మార్గంలో నడుస్తున్నట్టు, నీ మాట్లాడే విధానం సరిగా ఉంటే నీవు అనుకున్నది సాధిస్తూ ముందుకు వెళుతున్నట్టు,
నీ ప్రవర్తన పరిపూర్తిగా దేవుని చిత్త ప్రకారం ముందుకు వెళుతున్నట్టే అని ఆ మాటలకి అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి మన నోటిని మనం ఏ విధంగా వాడుకుంటున్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. కుటుంబ సభ్యుల మధ్య, తోడుకోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, అత్తమామల మధ్య, ఈ విధముగా ఎవరి మధ్య చూసుకున్నా బంధం బలపడాలి అంటే నోరు అదుపులో ఉండాలి. బంధం కనుక స్థిరంగా నిలిచి ఉండాలి అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ పరిపూర్తిగా నెరవేరాలి అన్న మాట తీరు సరిగ్గా ఉంటే, మాటల మధ్య నమ్మకం ఉంటే మనము ఏ సమస్యలు లేకుండా సంతోషంగా బ్రతకగలం, ఆనందంగా బ్రతకగలం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానినే ఈరోజు సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు మరొక విధానంలో చెప్తూ ఉన్నాడు. అదేంటంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపించడంట. లూకాసు శుభవార్త 6వ అధ్యాయము 39వ వచనము. ఆయన మరలా వారికి ఉపమానపూర్వకంగా ఇట్లు చెప్పెను, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసినచో వారిరువురును, దీన్నే ఇంకో మాటలో చెప్పాలంటే, నా నోరు అదుపులో లేకుండా ఎదుటివాడిని నువ్వు నోరు అదుపులో పెట్టుకోమన్నావు అనుకో, ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? నేను నోటికి వచ్చినట్టు మాట్లాడతా, నా నోటి నుంచి ఎవరైనా దూషిస్తా, నా నోటి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఎవరన్నా ఒక అమ్మ కాపడి ఒక మాట ఎత్తుంది అనుకోండి, అమ్మ ఏమో నోరు కంట్రోల్లో ఉండదు, ఏమో నోరు తెరిస్తే అన్నీ శకునాలే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా వివరంగా పోవాలి అంటే, ఈమెల్లి ఏ బజార్లో ముచ్చట పెడితే ఆ బజార్లో గొడవలే. ఈమెల్లి ఏ బజార్లో నలుగురితో మాట్లాడిందో ఆ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టే. ఇది మనం ప్రియ సహోదరి సహోదరులారా క్షుణ్ణంగా ఆలోచన చేస్తే, మన వైపు, మన తరపున మన మాట తీరు, మన ప్రవక్తన కనుక కరెక్ట్గా నిజాయితీగా ఉంటే ఎదుటి వైపు నుంచి ఎటువంటి ఆపద వచ్చినా మనకి ఏమీ వాటిల్లదు. ఈ మధ్య చాలా కుటుంబాల్లో జరిగే తీరు ఏంటంటే, కొత్తలో బాగానే ఉంటాడు, పెళ్ళిళ్ళైన తర్వాత కానీ కొడుకో కూతురో కోడలో అల్లుడు ఎవరన్నా కానీ బాగానే ఉంటారు. తర్వాత ఏదైనా కొద్దిగా వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటున్నారు అనుకోండి, వీళ్ళకి దగ్గరగా లేడు అనుకోండి, నా కొడుకుని దూరం చేస్తుంది, లేకపోతే నా కోడని దూరం చేస్తుంది. బాగానే ఉంది, ఇంతవరకు ఇంట్లో మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది. ఈ అమ్మాయి ఆడికి వెళ్ళిద్ది, పక్క బజార్కి వెళ్ళి వాళ్ళతో చెప్పొచ్చిద్ది. అక్కడి నుంచి అడిగిపోయింది ఆ మాట, ఇంకో బజారుకి పోయింది. దీని వలన, ఈ మాటల వలన నీ కుటుంబంలో ఎక్కడో నలుసంత ఉన్నటువంటి ఈ కష్టాన్ని, నీ కంట్లో నలుసంత ఉన్నటువంటి ఈ సమస్యని ఊరు మొత్తానికి దూలంలాగా మార్చేది నువ్వే. నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఇదిగో మా కుటుంబం గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అనుకోవడానికి కారణం నువ్వే ఆర్జింపవుతావు, నువ్వే ప్రారంభాన్ని చూపించావు. తర్వాత ఎవరినో వేరే చూపిస్తే కలిగేంటి ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అమ్మ రోడ్ల మీద లేకపోతే వేరే ఇళ్లలో మాట్లాడకుండా కుటుంబంలోనే మాట్లాడుకుంటే గుట్టుగా కుటుంబంలోనే అంతా రెండో కంటికి మూడో కంటికి తెలియకుండా ఇంట్లోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఎన్నో సమస్యలు, ఎన్నో జీవితాలు ఇదే మార్గంలో ఉంటున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమేమో నలుసంత, మాట్లాడదేమో దూలమంతా. ఒక మాట మరొక దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొకరు చేరేలోపు నిజం పూర్తిగా పోయి కల్పితాలు మాట్లాడేటువంటి మాటలు చాలా ఎక్కువ అవుతాయి. దానివలన కుటుంబాలు, జీవితాలు నాశనం అవటం తప్ప కలిసి జీవించేటువంటి అవకాశం లేకుండా పోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక ఆసక్తికరమైనటువంటి మాట ఏంటంటే, ఇక్కడ క్రీస్తు ప్రభు మరొక మాట కూడా అంటున్నాడు. లూకాసు శుభవార్త 6వ అధ్యాయము, లూకాసు శుభవార్త 6వ అధ్యాయము 43వ వచనము. సరిగ్గా చదువమ్మా. మంచి చెట్టు చెడు పండ్లను,
చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండ్లను బట్టే ప్రతి వృక్షము గుర్తింపబడును. ఆగమ ఒక నిమిషం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ చెట్టుకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి, ఎక్కువ రాళ్ళు ఏ చెట్టుకి వేస్తాం మనం? మంచి చెట్టుకి. కాయలున్న ప్రతి చెట్టుకి వేయం. ఏ చెట్టు కాయలు బాగుంటాయో దానికి ఎక్కువ రాళ్ళు వేస్తాం. ఏ చెట్టు కాయలు బాగుంటాయో అక్కడికి ఎక్కువ మంది వెళ్తాం. ఏ చెట్టు అయితే మంచి పంటను ఇస్తుందో దానికి ఎక్కువ బలాన్ని పండించేటువంటి వ్యక్తి ఇస్తాడు. ఈరోజు నీ జీవితం కూడా, ఈరోజు నీ మాట తీరు కూడా నలుగురికి ఆకర్షితంగా లేకపోయి ఉంటే, నీ జీవితం అనేటువంటి వృక్షము మంచి పండ్లను ఇవ్వలేదనుకో, నీ జీవితం అనేటువంటి ఈ వృక్షానికి మంచి మాటలు అనేటువంటి ఫలాలు రాలేదనుకో, నీ దగ్గరికి ఎవరు రారు. రాకపోగా ఎవరు కూడా నీకు దగ్గరలో ఉండరు. అదే ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే మంచి చెట్టు నుంచి మంచి పండ్లు వస్తాయో, ఏ విధంగా మంచి చెట్టు నుంచి అందరికీ ఆకర్షింపబడుతుందో, ఆ విధంగా నీ మాట తీరు ద్వారా నీ జీవితం అనేటువంటి వృక్షానికి కనుక మంచి ఫలాలు ఇస్తూ, ఆ ఫలాలు ఏంటంటే క్షమించడం, శత్రువు కోసం ప్రార్థించటం, ఒక చెంప కొట్టిన వాడికి మరొక చెంప చూపించడం, ఇదిగో మనము సరైన విధంగా ఉండి మరొకరికి దారి చూపించటం, మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని మనం ముందుగా గుర్తెరిగి ఎదుటివానికి సహాయం చేయగలిగే స్థితికి మనం వస్తే మన మంచి పండ్లని ఇచ్చేటువంటి వాళ్ళమే. మన జీవితము మంచి పండ్లు కాసేటువంటి ఒక చెట్టులాగా మారుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలా చేయకుండా మన వైపే తప్పు పెట్టుకొని ఎదుటివారి మీద రుద్దాలి అంటే జీవితాలు నిలబడవు, కుటుంబాలు నిలబడవు, బంధాలు నిలబడవు, వ్యక్తిత్వాలు నిలబడవు, మనుషుల జీవితాలు కూడా నిలబడవు. అందుకని ఈరోజు 2వ పట్టణంలో చివరిగా ప్రభు ఒక మాట అంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 58వ వచనము. కనుక ప్రియతమ సోదరులారా, దృఢముగా స్థిరముగా నిలబడండి, ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుము. ఏలయనా ప్రభు సేవలో మీరు చేయి ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా. కింద వచనాన్ని పక్కన పెడితే పై మాటను గుర్తుపెట్టుకుందాం. ఒక మాట పడ్డామనుకోండి, ఆవేశపడబాకండి, ధైర్యంగా స్థిరంగా నిలిచి ఉండండి, ప్రభువు చూసుకుంటారు. ఒక మాట పడ్డామనుకోండి, ఓర్చుకోండి. ఒకసారి నిందింపబడ్డామనుకోండి, సహించండి. కుటుంబంలో కానీ బంధాల మధ్య కానీ, ఇదిగో నా భర్త నన్ను ఈ మాట అన్నాడే, నా భార్య నన్ను ఈ విధంగా అంటుంది, నా అత్తమ్మ ఈ విధంగా అంటుందని చెప్పేసి మీరు ఎంత ఓర్చుకుంటే అంత ఎక్కువగా మీ బంధం బలపడిద్ది. ఒక మాటకు 10 మాటలు దండించారనుకోండి, బంధం నిలబడదు. తొందరగా ఎవరు సోళ్ళు కాసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత జరిగే అనర్థం ఏం తెలుసా? ఎవరు సోళ్ళు కాసుకుంటూ వచ్చిన నష్టమే లేదు. ఎవరు సోళ్ళు కలుసుకున్న తర్వాత ఇంకో సమస్య వచ్చింది. ఏ విధంగా గబక్కన ఆ అమ్మ బయటకు వచ్చినప్పుడు ఏం ఉమ్మూసింది అనుకో, ఈ అమ్మ అంటది నన్ను చూసే పూసుకుంటూ పోతుందని. మళ్ళీ ఆ మాట పోయి ఇంకా నలుగురు చెప్పిద్ది. అదే ఏమో పొరపాటుని ఇల్లు ఊడిస్తేప్పుడు ఏదన్నా కసు వచ్చి పడింది అనుకో, కావాలనే మా ఇంటి మీద కూడుస్తుంది. ఈ అమ్మకు ఆ ఉద్దేశం ఏముండదు, ఊడ్చిది గబక్కన గాలికడు పడుతూ ఉంటుంది. కానీ ఈ అమ్మ చెప్పటం ఆ విధంగా చెప్పింది. ఒక సమస్య ఎన్ని సమస్యలకి దారి తీసింది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి నరుని మాట తీరు బట్టే అతని ప్రవర్తన ముడిపడి ఉంది. కాబట్టి ఈ మాట తీరుని మనం సక్రంగా నిలుపుకునేటువంటి క్రమములో, మన జీవితాన్ని నిర్మించుకునేటువంటి క్రమములో, మన ప్రవర్తన నిర్మించుకునేటువంటి క్రమములో మనము ఏమాత్రము కూడా సహనము కోల్పోకుండా దృఢముగా నిశ్చయముగా నిలబడితే మనల్ని దీవించేటువంటి వ్యక్తి దేవుడు. మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి, ఓర్చుకున్న విధానాన్ని బట్టి, సహించిన దాన్ని బట్టి ప్రభువే అమితంగా మనల్ని లేవనెత్తుతాడు, ఇంకా ఎక్కువగా దీవిస్తాడు. కాబట్టి ఈరోజు మనకి అటువంటి దీవెనను కురిపించమని ముందుగా మన వైపును తప్పు లేకుండా, మన వైపు ఎటువంటి దూలము లేకుండా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఎదుటివాని కంట్లో ఉండే నలుసును తీయటానికి స్పష్టమైన చూపు కనపడిద్దంట మనకి. అటువంటి అనుగ్రహాన్ని ఈ పూజలో దేవాదేవుడు మనందరికీ ఇవ్వమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాల పాటు ప్రత్యేక విధంగా మన జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన ప్రవర్తనను, మన మాట తీరుని ఆత్మ పరిశీలన చేసుకుందాం. దయగల సర్వేశ్వర,
ఇప్పటి వరకు నా మాట తీరు ఏ విధంగా ఉంది, నా ప్రవర్తన ఏ విధంగా ఉంది, అటు నా భర్తతో కానీ, ఇటు నా తల్లిదండ్రులతో కానీ, నా బిడ్డలతో కానీ, నా అనుకున్న వాళ్ళతో కానీ, నా రక్త సంబంధికులతో కానీ, నా శ్రేయోభిలాషులతో కానీ, నా పొరుగు వానితో కానీ, నా శత్రువుతో కానీ, నన్ను ద్వేషించేటువంటి వ్యక్తులతో కానీ, నన్ను హింసించే వాళ్ళతో కానీ, నేను నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళతో కానీ నా మాట తీరు ఏ విధంగా ఉంది అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆవేశపడుతున్నామా? అదుపు లేకుండా మాట్లాడుతున్నామా? ఓర్పు లేకుండా మాటలు మాట్లాడుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన మాట ద్వారా కుటుంబాలు నిలబడుతున్నాయా? కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయా? మన మాట ద్వారా కుటుంబాల మధ్య బంధం పెరుగుతుందా? కుటుంబాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచివేసే విధంగా ఉందా? మన మాటల ద్వారా నలుగురిని చెడువైపు నడిపిస్తున్నామా? మన మాటల ద్వారా నలుగురిని మంచి వైపు ఆకర్షించేటువంటి విధముగా ఉన్నామా? మన మాటల ద్వారా ఇతరులకు మేలు చేస్తున్నామా? మన మాటల ద్వారా ఇతరులకు కీడు చేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువుని ప్రార్థించుదాం. దయామయులైన ఓ సర్వేశ్వర, ఒకవేళ నేను ఆవేశపడుతూ ఉంటే, మాటలు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటే, నాలో ఉన్నటువంటి కోపాన్ని బట్టు, ఆగ్రహాన్ని బట్టు, నాకున్నటువంటి అశాంతిని బట్టు, సమస్యను బట్టు నేను ఓర్చుకోలేక మాట్లాడుతూ ఉంటే, ఓ దయగల సర్వేశ్వర, నా మాటలను అదుపులో ఉంచయ్యా. ఈ మాట ఆవేశము ద్వారా నా ప్రవర్తన మారిపోకుండా మేము సరి అయిన ప్రవర్తనలో జీవించడానికి కృపను దయచేయని ప్రార్థన చేద్దాం. నోరెత్తి నా భర్తను తిట్టి ఉన్నానా? నా భర్త గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి ఉన్నానా? నా భర్తను గౌరవించకుండా మాట్లాడి ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా భార్యను గౌరవించలేకపోతున్నానా? నా భార్యను కేవలము ఏదో ఒక పని వస్తువులాగా చూస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. నన్ను పెంచి పోషించి నాకు ఇంతటి స్థితిని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులని ఎటువంటి గౌరవంతో నేను చూసుకుంటున్నాను? కేవలం నా మాటలతో వాళ్ళని దూషిస్తూ ఉన్నానా? నా మాటలతో వాళ్ళని అవమానిస్తూ ఉన్నానా? నా మాటలతో వారి జీవితాలు బాధపడే విధముగా వారి కన్నీరుకు నేను నా మాట ద్వారా కారకుడనయ్యానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నీ క్షమాభిక్షను నాకు దయచేయ. ఈ పూజ ఫలితమున నేను మాట్లాడిన ప్రతి మాటకి, అటు తోటి వానికి ఇటు నీకు విరుద్ధముగా ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడినా కానీ, నా మాటల ద్వారా ఎటువంటి బంధాలు తెగింపబడినా కానీ, నా మాటల ద్వారా ఎవరైనా కన్నీరు కార్చేటువంటి స్థితికి వచ్చినా కానీ, నా మాటల ద్వారా ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఈ సమయంలో నిన్ను ప్రార్థన చేస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మన మాటని అదుపులో పెట్టుకుందాం. మన మాటను మన ఆధీనంలో ఉంచుకుందాం. యాకోబు గారు అంటూ ఉన్నారు, నీ నాలుక విషపూరితమైనటువంటిది. చిన్న అవయవమే కావచ్చు, కానీ ఈ విషము దేహాన్నంతటిని, నీ శరీర భాగాన్ని, శరీరంలోని ప్రతి అణువును కూడా నాశనము చేస్తుంది అని చెప్తున్నారు యాకోబు గారు. మరి మన నాలుక విషపూరితముగా ఉందా? మన మాట నలుగురిని విషం చేసే విధంగా విషపూరితమైనటువంటి మాటల్లో నడిపిస్తూ ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు క్షమాపణ అడుగుదాం. ప్రేమించేటువంటి మాటలు మాట్లాడే తత్వాన్ని, సహించేటువంటి మాటలు మాట్లాడే తత్వాన్ని, నలుగురిని ఓదార్చేటువంటి మాటలు మాట్లాడే తత్వాన్ని, నలుగురికి ఆదరణ చూపించేటువంటి తత్వాన్ని, నలుగురికి సహాయాన్ని చేసేటువంటి మాటలు మాట్లాడే తత్వాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఎదుటి వారి యొక్క మేలు కోరుకునేటువంటి మాటలు మాట్లాడే విధంగా, ఎదుటి వారి యొక్క శ్రేయస్సును కోరుకునేటువంటి మాటలను ప్రసాదించమని ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రభువును ప్రార్థించుదాం. దేవుడు మనల్ని దీవించాలని ప్రత్యేక విధంగా మన మాట తీరును కంట్రోల్లో ఉంచమని ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రత్యేక విధంగా మన కుటుంబాలను ఉన్న పెద్దలను దీవించమని, చిన్నారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేద్దాం. ఆరోగ్య భాగ్యములను దయచేయమని ప్రార్థన చేద్దాం. భార్యాభర్తల మధ్య వారి ప్రేమానురాగాల జీవితానికి ఎటువంటి ఆటంకం వాటిల్లకుండా, ఎటువంటి మాట పెరగకుండా, కష్టములోను, బాధలోను, సౌఖ్యములోను, వ్యాధిలోను నేను నీకు ప్రామాణికమైనటువంటి భర్తగా ఉంటాను, నేను నీకు ప్రామాణికమైనటువంటి భార్యగా ఉంటానని వాళ్ళు చేసినటువంటి ప్రమాణాలను కేవలం దుడుకుపడి మాట్లాడుకునేటువంటి మాటల ద్వారా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. బంధాన్ని నిలబెట్టుకునేటువంటి మాటలు మాట్లాడేటువంటి తత్వాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. కుటుంబాల్లో చిన్నారి బిడ్డలను, చదువుకునే బిడ్డలను ప్రత్యేక విధంగా దీవించమని ప్రార్థన చేద్దాం. మంచి జ్ఞానమును, తెలివితేటలను, సత్ప్రవర్తన కలిగి జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. యవన ప్రాయంలో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవా, యవన ప్రాయంలో వచ్చేటువంటి శోధనలు అనేకం, యవన ప్రాయంలో వచ్చేటువంటి చెడు ఆకర్షణలు మిక్కుటం. కాబట్టి ప్రియ, ఈ సమయంలో
ప్రియమైన సహోదరి సహోదరులారా, యవన ప్రాయంలో ఉండి చెడుకు బానిసలైపోతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఎటువంటి సైతాను ఆకర్షణకు వారు బానిసలు కాకుండా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో ఎదిగేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రతి యవనస్తుడిని, యవన ప్రాయమైనటువంటి యువతి యువకులు ఇద్దరిని కూడా దీవించి ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థన చేద్దాం. ఉద్యోగ ప్రయత్నాలు చేసిన బిడ్డలని, చదువుకునే బిడ్డలని, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలని, ఎంతో సుదీర్ఘమైనటువంటి దుర్గాలు ప్రయాణం చేసి జీవితాలలో పనులు చేసుకుంటూ స్థిరపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. వారి ప్రతి ప్రయత్నం కూడా విఫలము కాకుండా ఫలితాన్ని పొందుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడులు, బయటకు చెప్పుకోలేనటువంటి బాధ, ఏ విధంగా బయటికి రావాలో తెలియనటువంటి ఆవేదన, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిని ప్రభు పాద సన్నిధిలో సమర్పించి ప్రార్థన చేద్దాం. గాయాన్ని మాన్పించేటువంటి వ్యక్తి దేవుడే కాబట్టి మానసికమైనటువంటి గాయమైన, శారీరకమైనటువంటి గాయమైన, ఎటువంటి అనారోగ్యం ద్వారా వచ్చినటువంటి గాయమైన సమస్తాన్ని కూడా గాయానికి కట్టుకట్టి మాన్పేటువంటి దేవుడు వారందరి సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి విడుదలను కలిగింప చేయమని ప్రార్థన చేద్దాం. వివాహాల కోసం ఎదురు చూసేటువంటి బిడ్డలు, ఆశించినటువంటి వధువును పొందుకోవాలని, కోరుకున్నటువంటి వరుణ్ణి పొందుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేక విధంగా దీవించమని, ఎవరితో వివాహ బంధం ముడిపడి ఉందో అంతవరకు కూడా ఓర్పు కలిగి సరి అయినటువంటి జీవిత భాగస్వామిని పొందుకునే అంతవరకు కూడా ప్రార్థనలో ఎదుగుతూ దేవుని యొక్క కృప ద్వారా ఆశించినటువంటి ఫలితాన్ని పొందుకున్నటువంటి దీవెనను వివాహాల కోసం ఎదురు చూసే బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేద్దాం. వివాహాలు చేసుకొని బిడ్డలు లేక తల్లడిల్లుతున్నటువంటి భార్యాభర్తల గురించి ప్రార్థన చేద్దాం. కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి వారి బాధను ప్రభువు అర్థం చేసుకోమని ప్రార్థన చేద్దాం. గర్భాన్ని సృష్టించినటువంటి దేవుడు, గర్భఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు, వారిని గర్భఫలం దయచేయకుండా ఏ శక్తి, ఏ లోపము, ఏ సైతాను శోధన అడ్డుపడుతుందో వాటన్నిటిని కూడా తొలగింప చేయమని ప్రార్థన చేద్దాం. ప్రభు కృపా కటాక్షముల వారికి ఉన్నటువంటి సర్వ లోపములు, సర్వ అడ్డంకులు తొలగిపోయి వారి గర్భఫలాలు పండే విధంగా వారి జీవితాల్లో కూడా సంతోషాన్ని ప్రసాదించమని, వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చమని ప్రభువుకు ప్రార్థన చేద్దాం. వారందరినీ కూడా దీవించమని, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు కురిపించుకొని ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు, విధవరాండ్లుగా ఉన్నటువంటి వారందరినీ, పేదవారిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేద్దాం. ఎటువంటి అండదండ లేదు, ఎవరి ఆదరణ లేదు, ఎవరు కూడా మాకు సహాయం చేయరు అనేటువంటి ఆలోచన వారి నుంచి తీసివేసి దేవాది దేవుని వారికి అండదండగా ఉండి నడిపించాలని, వారికి సకాలంలో అవసరమైన సహాయ సహకారాలను ప్రభు కృప ద్వారా పొందుకున్నటువంటి దీవెన దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రత్యేక విధంగా విచారణ గురువు కోసం ప్రార్థన చేద్దాం. 15 సంవత్సరాల గురు పట్టాభిషేక జీవితంలో, 15 సంవత్సరాల గురుత్వపు సేవలో దేవాది దేవుడు దీవించినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. రానున్న సంవత్సరాల్లో కూడా ఇంకా అనేక మందిని ప్రభు రాజ్యం వైపు మలచడంలో, అనేక మందికి ప్రభు మార్గాన్ని చూపించడంలో దేవాది దేవునికి హేరాళమైనటువంటి దీవెనలు ఫాదర్ గారిపై రావాలి అని ప్రార్థన చేద్దాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, తలంచిన తలంపులన్నీ కూడా నెరవేర్చమని, వారు చేపట్టే ప్రతి కార్యాన్ని, ఆలోచన సఫలీకృతం అయ్యే విధంగా ప్రభు కృప కటాక్షాలు ఆ బిడ్డకు తోడు నీడగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఫాదర్ గారికి జన్మించిన తల్లిదండ్రులను దీవించమని, మరి కుటుంబ సభ్యులను, శ్రేయభిలాషులను, బంధుమిత్రులందరినీ కూడా దీవించమని, మరి ముఖ్యంగా వారి అమ్మగారికి మంచి ఆరోగ్య భాగ్యమును దయచేయమని, మరణించినటువంటి వాళ్ళ నాన్నగారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇక ఈ సమయంలో వ్యక్తిగతంగా మన హృదయాంతరంగా ఉన్నటువంటి ప్రతి కోరికను ప్రభుకు సమర్పించుదాం. బయటకు చెప్పుకోలేనటువంటి కోరికలు, లోపల సాధించాలనేటువంటి తపన, వాటన్నిటిని కూడా ప్రభుకు సమర్పించుదాం. ప్రభు కృపను మనకెల్లప్పుడు తోడునీడగా ఉంచి మనం ప్రార్థించేటువంటి ప్రతి మనవి కూడా దేవాది దేవుని యొక్క ఉద్దేశానుసారము సకాలంలో మన జీవితాల్లో మనం పొందుకొని, ఆశించినటువంటి మేలును మనం పొందుకొని దీవించబడేటువంటి బిడ్డలుగా మనందరినీ కూడా మలచమని, ఈ మనవులన్నిటినీ మన ఆదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.